గైస్ ఇక్కడ పులిగుండ దగ్గర పోయేటప్పుడు ఏంటంటే గైస్ మేము మధ్యాహ్నం బాగా ఎండ టైంలో బయలుదేరడం జరిగింది. 12:30 ఆ టైంలో ఎక్కుతున్నాం అనమాట. సో సూర్యుడు వాటెవర్ చేయడం కొంచెం ఎండ ఎక్కువ ఉండే, దానివల్ల ఏమైందంటే డివైస్ కొంచెం ఓవర్ హీటింగ్ అని రావడం వల్ల నేను దగ్గరికి కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% పైకి పోయిన తర్వాత నేను కెమెరా ఆపేయడం జరిగింది కొద్దిసేపు. కొంచెం బాగా పూర్తిగా ఇంకా పులిగుండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రికార్డ్ చేశాను. సో మీకు ఏంటంటే ఆ ఎక్కేటప్పుడు ఆ వీడియో అనేది అక్కడ కట్ చేశాను అనమాట. తర్వాత మీకు ఆ పైన పులిగుండ అదంతా మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే రావడం జరుగుతుంది. సో అలా ఇంత ఎందుకు లేట్ అవుతుంది, కొంచెం ఎక్కువ ల్యాగ్ అవుతుంది అని అనుకోకుండా గైస్ కొంచెం అయితే ఓపిక్గా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ లాస్ట్ వీడియోలో చెప్పినాను మీకు 2 వీడియోలుగా తిరుగుతా ఉన్నాం మేమంటే 2 వారాల నుంచి పులిగుండ్లు అని చెప్పి. లాస్ట్ టైం వచ్చినాం గైస్ ఈ ప్లేస్ కి అయితే కనుక ఇక్కడ ఈ దారి గుండా ఇట్లా పోతే ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. లాస్ట్ టైం దాన్ని తీసి వచ్చాం. ఇప్పుడు మీరు ఇక్కడ జూమ్ వేస్తా చూడండి, మీకు ఇక్కడ ఒక గుడి ఉంది, అదే చూడాలి. ప్లస్ పులిగుండ్లు గైస్ అంటే పైకి వెళ్ళాలన్నమాట, కొండపైకి. సో ఈ రోజు అయితే మేము రావడం జరిగింది. మీరు గమనిస్తే గైస్ అన్న కిరణ్ అన్న లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు, అన్న ప్రతి వీడియోకి వస్తాడు. ఈ అబ్బాయి విష్ణు లోకల్ బాయ్ అని చెప్పి లాస్ట్ వీడియోలో పెట్టినాను నేను. ఈ రోజు అయితే ప్రిపేర్డ్ గా వచ్చినాం గైస్. మీరు చూస్తే మొత్తం లంచ్ బాటిల్ అన్ని ప్యాక్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటారేమో పైకి ఎక్కాలి కదా, చూడండి ఎంత హైట్ ఉందో. మేము పోతే ఎంతసేపు పడుతుందో అన్నం టైంకి వస్తామో లేదో, ఎందుకంటే ఇప్పుడే 12 అయిపోయింది మాకు అన్ని తీసుకొని వచ్చేసరికి. సో అట్లా అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చినాము. మా పిల్లోడు కూడా మా అదృష్టం కొద్దిగా దొరికినాడు, ఈ పొద్దు ఉన్నాడు అనుకుంటే నేను. ఓకే గైస్, మన వీడియోలోకి అయితే వెళ్దాము. అట్లే మా కెమెరామ్యాన్ గైస్ వంశీధర్ రెడ్డి. ఇవ్వండి నేను చెప్పే గుడి ఏదంటే ఇక్కడ చూపిస్తుంది చిన్నది, ఇవ్వండి ఇదన్నమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళాలి. సో అది ఇది కొండ అనమాట, ఆ పై వరకు వెళ్ళాలి గైస్. చూడండి ఇక మీకు జూమ్ చేస్తాను చూడండి, పైన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా పులిగుండ్లు. ఏయి అనేది ఎవరు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. చూడండి నేను ఎంత జూమ్ చేశానో చెప్పలేకపోతున్నారు గైస్. అంటే ఇందాక కూడా ఒక పెద్ద ఆయన్ని మేము ఊర్లో వస్తా అడిగితే కనుక ఆయన ఏమన్నాడంటే, అంటే మేమేంటంటే మనకు ఆ అబ్బాయి లోకల్ అబ్బాయి వస్తాడని తెలియదు మనకి. సో రాడని చెప్పి మేమే కనుక్కొని పోదాంలే అని చెప్పి అడగడం జరిగింది. వేరే ఆయన దారిలో వస్తా అడిగితే ఆయన, మీరు ఆడబోతారు బా, రాళ్ళన్నీ కొట్టుకొని పోవాలా, మీరు పోలేరు అన్నాడు ఆయన. ఎందుకు పోలేము ఏమని చెప్పేసి మేము అడిగినాము, ఏమన్నా ఉంటాయా లేకపోతే ఏంది అని సేఫ్టీ గురించి. ఏం ఉండవు, పందులు తప్ప, ఉంటే పందులు ఉంటాయి లేకపోతే ఏమి ఉండవు. ఆ రాళ్ళల్లో మీరాడెక్కుతారు, ఎక్కలేరు అంటున్నాడు ఆయన. సో అన్న కూడా ఆయన అడగడం జరిగింది, ఎందుకు పోలేము పోతాం మేము అట్లా ఇట్లా అని చెప్పి. సో ఈరోజు అది గైస్ టాస్క్, ఎట తిరిగి పైకి వెళ్ళి ఆ పులిగుండ్లు అక్కడ ఏదైనా రాత ఉంది అని అన్నారు. మరి ఉంటే గనక మొత్తం మనం వీడియో తీయాలి, ఈరోజు తీస్తేనే మనకు అవుతుంది. సో దాని గురించి వచ్చాము. ఇదిగోండి అన్న ఉన్నాడు నాతో పాటు, కెమెరామ్యాన్, ఆ పిల్లోడు 4 ఉన్నా అనమాట ఈరోజు. సో సాయంత్రం వరకు ఇక్కడే కావచ్చు, ఇంకా తినేసి నిదానంగా అన్ని వీడియో తీసుకొని వెళ్ళాలి. ఏదేమైనా కంప్లీట్ చేయాలా. ఆ ముసలైన వెళ్ళారన్నారు, దాన్ని సాధ్యం కానీ సుసాధ్యం చేసి చూపిస్తాం. అదే, కాకపోతే సేఫ్టీ ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడ ఊరికే మొండి దగ్గర కింద పోవడం కాదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చెప్పలేం మన టైం. అదేదో సామెత ఉంది చూడండి, అదృష్టం అడ్డం తిరిగితే అట్టిపండు కూడా ఇక్కడ పళ్ళు ఇరిగినాయని. ఆ టైప్ లో మనం చూసుకొని పోవాలన్నమాట, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో గైస్ వీడియోలోకి అయితే వెళ్దాం మనం. గైస్ చూడండి, వాళ్ళు ఒకరు వాటర్ బాటిల్ లో ఫుడ్ పట్టుకొని నడుచుకుంటా పోతా ఉంటారు ప్లేస్ కి. ఎందుకంటే గైస్ ఇక్కడ నలగరం ఒక బండిలో వచ్చాం అనమాట ఇప్పుడు ఊరి దగ్గర నుంచి. సో ఇక్కడ కొంచెం కష్టం బండి నలగరు తోలాలంటే. ఒకరు ఇద్దరు అయితే ఓకే ఫైన్, మెల్లిగా వెళ్ళొచ్చు. సో అందుకు నడిచి వెళ్తున్నాం అనమాట పై వరకు. ఇదంతా వంక అనమాట గైస్, నీళ్లు పోయేది చూడండి మీరు. పాతది వంక ఎండిపోయింది, నీళ్లు వర్షాలు లేవు కాబట్టి మొత్తం అంతా ఎండిపోయింది. ఇది ఎవరైనా గొర్రెలు తోలుకునే వాళ్ళు ఇల్లు వస్తుంటారు గైస్. మీరు కొండ చూస్తే అంతా రాళ్ళే ఉంది. ఇంకా లాస్ట్ వీడియోలో మీరు ఈ లొకేషన్ కొంచెం చూసుంటారు. కాకపోతే ఏంటంటే సేమ్ దారి నుంచి వెళ్ళాలి అని అంటున్నాడు అబ్బాయి, లోకల్ అబ్బాయి అయితే. మేమేంటంటే ఎటు పోతే బాగా ఈజీగా వెళ్ళొచ్చు, కొంచెం ఎక్కువ కష్టం లేకుండా. ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి. ఒట్టి మనిషి పోవడం వేరు, ఈ కెమెరా పట్టుకొని లగేజ్ పట్టుకొని పోవడం వేరు. సో దానివల్ల కొంచెం ఈజీ రూట్ ఏముంది అని ఆలోచిస్తా ఉన్నాము. మీరు చూస్తే మొత్తం కొండంతా రాళ్ళే కాదు, పెద్ద పెద్ద రాళ్ళు అన్ని కింద పడ్డాయి. ఇక్కడ చూడండి గుడి ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు, ఆ రాళ్ళ మధ్యలో ఉంది చూడండి, జూమ్ వేస్తాను నేను. ఇది దాని దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్. దాని దగ్గరికి దారి అటుపక్క నుంచి వంకలో నుంచి ఉంది. అది ఫస్ట్ నేను పైకి వెళ్ళి పులిగుండ్లు అయిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటా.
సో ఇది చూడండి మొత్తం. గాయస్ మా పిల్లగాడైతే ఇంటి దగ్గర కేజీ ఇస్తాను పోయినాడు. ఇప్పుడు అన్న ఏమంటున్నాడంటే ఇట్లా బాగుంది, ఎంత హైట్ ఉంది ఆడ, మనం ఇట్లా అడ్డం పోతే ఎక్కొచ్చు, ఎక్కువ ఏమి ఇదిగా లేదు, ఎక్కుతాము అని చెప్పేసి అంటున్నాడు. నేనేమంటా అంటే ఇట్లా కొంచెం ముందు పోయిన తర్వాత రైట్ తీసుకుంటానా, పై నుంచి ఇట్లా ఏమన్నా దారి ఉంది కావచ్చు, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఉంది కదా అట్లా. కంప చెట్లు అడ్డము ఆ రోజు మీరు అవు. నువ్వు ఆ పిల్లగాడు వెళ్ళినప్పుడు కొంచెం అవు. అంటే ఆ రోజు ఇటు పోయినాం, నా రైట్ సైడ్ పోయినాం పైకి, ఇటు ఏం పక్కకు. లేకుండా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. కరెక్టే. అదే వాడు వస్తే పిల్లగాడు వస్తానాడులే, అదే వాడిని వేసుకొని వస్తానట్టున్నాడు. ఇంకో టీం మెంబర్ కూడా వస్తానాడు గాయస్, ఇవ్వండి మీకు చూపుతా చూడండి. ఫోన్ చేసి బైక్ తెచ్చి ఇదిగోండి గాయస్, ఇద్దరు బైక్ లో వస్తున్నారు చూడండి, జూమ్ వేస్తున్నాడు చూడండి మీకు. సో మేమేంటంటే ఇటు అడ్డం పడిపోదామని అనుకుంటాము, వాళ్ళు వస్తే అడిగి ఒకసారి ఏంది పరిస్థితి అని కనుక్కొని పోతే బాగుంటది అనుకుంటాను. చూద్దాం. ఈ పిల్లోడు కొత్త పిల్లోడు గాయస్, ఎవరు ఇంతకుముందు వచ్చిన పిల్లోడు కాదనుకుంటున్నా, కొత్త పిల్లోడు గాయస్ ఈయన. ఏం పేరయ్యా నీ పేరు? కార్తిక్. ఏం చేస్తుంటావు? పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. అది గైస్ కార్తిక్ అంటే ఇతని పేరు. లాస్ట్ టైం ఇంకో పిల్లోడు వచ్చినాడు అనమాట ఈ పిల్లోడితో పాటు, విష్ణుతో పాటు. సో ఇది గైస్ చూడండి, ఇగో కొత్త అబ్బాయి వచ్చినాడు కొంచెం వరకు దారి చూపించడానికి, ఎందుకంటే ఈ పిల్లోడికి కూడా సరిగా తెలియదు అన్నాడు. సో ఇదనమాట, ఇక్కడ కొంచెం వరకు వచ్చి నేను చూపించిపోతా పని అని చెప్పేసి వస్తున్నాడు. ఆ పిల్లోడికి ఏదో పని ఉందంట, అందుకోసం. సో చూడండి గైస్, ఇది అన్న అయితే వాకింగ్ చేస్తాను. అడిగోండి మా వాళ్ళు కూడా అంతా బ్యాగులు పట్టుకొని నడుస్తున్నాడు చూడండి. ఓన్లీ ఫుడ్ ఏం లేవు, ఓన్లీ ఫుడ్డే గాయస్. మొత్తం 4 రకాలు వండుకొని తెచ్చుకున్నాం అనమాట. అంటే ఇన్ కేసు ఆప్షన్ 2 పెట్టుకొని వచ్చినాము, లేట్ అయినా పర్లేదని ఒకటి, కాకపోతే నిమ్మలంగా నేచర్ ఎంజాయ్ చేసి పోదామని ఒకటి. సో వదిలేదైతే లేదు గాయస్, ఈ వారం కాకపోతే మళ్ళా వారం ఎడబ్బా తగ్గేదే లేదు, పోవాలి పైకి. ఎందుకంటే ఊర్లో అందరూ ఎవరిని అడిగినా పోలేరు అని రెచ్చగొట్టారు అనమాట. పోయిన వారం ఈ వారం ఈగో హట్ అయింది మాకు. ఈరోజు పోవాలని డిసైడ్ అయినాం అనమాట. ఏదేమన్నా కానీ 600 కానీ 106 కానీ వెళ్ళిపోవాలి గాయస్ ఈరోజు. ఇవ్వండి అబ్బాయి పోతున్నాడు ముందు. ఇప్పుడు చూడండి, కాలువలో దిగి రావాలి, అది మెయిన్ రోడ్ అనమాట. యాక్చువల్లీ వాడికి ముళ్ళు గుచ్చుకున్నది. జాగ్రత్త రా. ఇవ్వండి గాయస్, ఇట్లా అడ్డం పడి పోవాలన్నమాట. నేను అట్లా అయిపోయినా అదే అయిపోయింది. మొత్తం ఇక్కడంతా రాళ్ళు గుట్టలే గాయస్, ఎక్కడం కొంచెం కష్టమే. ఆయాస పడితే కొంచెం కూర్చొని వెళ్ళాల నిదానంగా. ఏంటంటే మనం ఆయాసం వచ్చినప్పుడు మొండికి ఎక్కకూడదు అనమాట, కొద్దిసేపు కూర్చొని. ఇంకోటి గైస్, గస వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం వాటర్ తాగకూడదు, టక్కని హార్ట్ బీట్ ఆగిపోతుంది. మనం ఏంటంటే కొంచెం సేపు ఆగి ఆ గస పోయిన తర్వాత మనం వాటర్ తీసుకోవాలి. సో ఇగోండి అబ్బాయి పోతున్నాడు ముందు. కెమెరా పట్టుకో, నువ్వు చూపి నేను చెప్తాను. గైస్ మా కెమెరా వానికి ఫిక్స్ చేసాను కెమెరా, నేను బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నాను అనమాట. మొత్తం అయితే పర్లేదు గాయస్, ఓకే. అంటే మనకి ఎక్కువ ముళ్ళులు ఇంకోటి లేకోకుండా ఓన్లీ రాళ్ళు మాత్రం ఉన్నాయి. కొంచెం ఫ్రీగా అయితే వెళ్తున్నాం, పర్లేదు. అక్కడక్కడ ముళ్ళు మామూలే, కొండలు కాబట్టి. చూడండి గాయస్, పెద్ద పెద్ద గుండ్లు, హ్యాపీగా కూర్చోవచ్చు, మంచిగా ఫోటోలు దిగడానికి లొకేషన్ బాగుంటుంది అనమాట. ఏంటి ఇది గాయస్, మీకు జూమ్ వేస్తా చూడండి. అక్కడికంతా ఏదో ఒక మంచి బట్టమైన గ్యాప్ ఉందంట. ప్లస్ ఏంటంటే ఒక పులి చెయ్యి ఏ విధంగా అయితే ఉంటుందో పంజా, దాని మాదిరి ఉందని చెప్తున్నాడు ఆ పిల్లోడు. సో మెల్లిగా అయితే వెళ్తున్నాం కదా పైకి. ఈరోజు కొంచెము ఎండ ఎక్కువ ఉంది కదా, అంటే ఉబ్బరం ఎక్కువ ఉంది. సో దానివల్ల
తొందరగా అలసిపోతాం అన్నమాట. వాతావరణం చల్లగా ఉంటే దాని కథ వేరు. ఉమ్మరం ఉన్నప్పుడు అలసిపోతాం తొందరగా, వాటర్ కూడా త్వరగా అయిపోతాయి వాటర్ కూడా. మేము అందుకే ఈరోజు 5 లీటర్స్ తెస్తున్నాం. ఓన్ అయితే ఎగురుతున్నాయి గాయస్ చెట్లలోంచి. మనుషులు ఉండరు కాబట్టి వచ్చినాయి, మీరు చూసుకోండి. చాలా హైట్ కి వచ్చేసాము. మా బైక్ జూమ్ వేస్తా చూడండి, ఎక్కడో ఉంది. వాళ్ళైతే టక పోతున్నారు గాయస్. మనకు కొంచెం ఆయాసం వేస్తుంది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తాం. మీకు మాటల్లో అర్థమవుతుంటది కావచ్చు ఆయాసం వచ్చేది, ఎందుకంటే ఇది కొంచెం ఫ్లాట్ గా లేదు, స్లోప్ ఎక్కువ ఉంది అన్నమాట. వాళ్ళు చూడండి సరఫరా పోతున్నారు. మాకు ఇంకోటి ఏంటంటే లగేజ్. బాబు ఉండు ఉండయ్యా. చూడండి ఆ పిల్లలు అయితే మీకు అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఇగో ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు అక్కడ. అన్న వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుండిపోయినారు ఆయాసం వస్తుందని. చూడండి గైస్ ఎంత హైట్ లో ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు అనుకున్నాం కానీ చాలానే ఎక్కేసినాము ప్రకారంగా చూస్తే. ఆల్మోస్ట్ ఒక 30% ఎక్కేసినాం. చూడండి మొత్తం అంతా కొండ ఏరియా, రాళ్ళు రప్పలే. యూట్యూబ్ అనుకునే నుంచి మేము పోయిన ప్రతి ప్లేస్ ఇట్లాంటిదే గైస్. వీడియో ఎక్కడైనా తీద్దాము అంటే ఆల్మోస్ట్ అన్ని గుళ్ళ గురించి, దీని దైవం గురించే, అన్ని కొండలలోనే గైస్. పాత దండిగా ఉన్నాయి. నేనేమో అనుకున్నా, నన్ను డైలీ నా షాప్ ఉంది కదా అక్కడికి వచ్చి అడుగుతుంటారు అనమాట కస్టమర్స్. చూస్తారు కొంతమంది వీడియోలు. సో మా ఊర్లో ఇది ఉందన్నా, అది ఉందన్నా, దీన్ని తీస్తారా దాన్ని తీస్తారా అని అడుగుతుంటారు. నిన్న కూడా వేరే ఒక లొకేషన్ చెప్తే నేను వస్తానన్నా నెక్స్ట్ వీక్, రేపు వేరే షూట్ ఉందని చెప్పాను. సో ఈ రోజు ఇక్కడికి రావాలి కాబట్టి. సో ఇదనమాట. మీకు అక్కడ దూరంగా చూస్తే ఒక రిజర్వాయర్ కనిపిస్తుంటుంది, చిన్నది. రిజర్వాయర్ కాదు యాక్చువల్లీ, బావి మాదిరి, చెరువు మాదిరి. సో ఇది ఊరు అక్కడ ఉంది. సో వీళ్ళు చూడండి ఆ పైకి పోయి ఉండారు. అదే మా సిటీ రోడ్ అదే. చూడండి గైస్ ఇది మాకు అన్ని ఇదే దొరుకుతున్నాయి. అంటే చాలా మంది అడుగుతారు కూడా డైరెక్ట్ గా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫ్రెండ్లీగా అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కొండల్లో రప్పల్లోనే తిరుగుతూ ఉంటారు, మీకు ఎక్కడ దొరుకుతాయి ఇట్లాంటివన్నీ అని. ఏం లేదు గైస్, ఒక 2 వీడియోలు తీసినామంటే మనము ఆటోమేటికల్లీ 3వ వీడియో వాళ్ళే చెప్తారు మా దగ్గర ఉంది తీయండి అని. ఎవరన్నా చూసిన పల్లెలో చూస్తే కనుక వాళ్ళ ఊర్లో కూడా చెప్తారు అనమాట. అంటే అందరికి ఇంట్రెస్ట్ తీపించుకోవాలి అని. ఇక్కడ మీరు ఒక రాయి చూడండి, జస్ట్ లైక్ సింహం కూర్చున్నట్టు ఉంది కదా షేపు. సో అట్లా అనమాట, దాన్ని నోరు తెరిచినట్టు చూడండి, అది కొంచెం ఒక రకంగా ఉంది అది, బట్ ఓకే. సో మెల్లిగా పైకి అయితే వెళ్దాం గాయస్. బయలుదేరిపోయినాం మనం రివర్స్ అయితే. అక్కడ ఏదో ఒక రాయి కొంచెం పెయింటింగ్ వేసినట్టు కొద్దిగా ఏదో ఒక విచిత్రం కనపడుతుంది గాయస్. అది ఏందనేది చూద్దాం జస్ట్ ఇప్పుడు. డిపార్ట్మెంట్ వాళ్ళే మేబీ గాయస్ ఉండొచ్చు, అన్న చెప్పేది కూడా పాయింటే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఏదైనా గుర్తు కోసం లైక్ మీరు చూడండి గైస్, ఏదో ఒక పెయింటింగ్ వేసినట్టు దూరం నుంచి చూస్తే ఒక ఏదో కుంకుమ పసుపు ఇట్లాంటివన్నీ వచ్చినట్టు అదేదో ఒక కైండ్ లో కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం లేదు, అది జస్ట్ రాయి అంతే. దూరం నుంచి చూసినప్పుడు అక్కడ కనిపిస్తుంది మీకు. ఏం వేస్తాడు నాకైతే దూరం నుంచి ఫస్ట్ చూసినప్పుడు ఏదో సూడు బొమ్మలా కనిపిస్తుంది. చూడండి పోదని అంటారు వీటిని, ఏదో గుర్తు కోసం నిలబెట్టినారు అనమాట. అప్పుడు ఏమన్నా పాత వాళ్ళు దారి గుర్తు కోసం నిలబెట్టినారో ఎట్లా మరి తెలీదు. అదేందో గైస్ నాకు అర్థమైతలే, తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా ఇంత కసరా అది, ఇక్కడ 2 సేపు ఎక్కుతాను వచ్చేస్తుంది ఎందుకు. ఏం తెలియదు ఇంకా తిరిగి అంతా.
గుడి ఆడ లాస్ట్ నీళ్ళు ఉండేది అదేనా? లాస్ట్ ఏ ఊరు? చూడండి guys, పైకి పోతే కొద్ది నర్సరీ కూడా సరిగా లేకుండా ఉంది. ఏదో అట్లా ఇట్లా పడి పోతా ఉన్నాము పక్క. ఏదో మన పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్ది వరకు దారి అర్థమైంది. కిందికి చూపిరా, కిందికి ఇక్కడ చూడండి గాయస్, మొత్తం అంతా రాళ్ళు రొప్పలే. ఒక అడిగి వేసడానికి కూడా సక్రంగా లేదు. బట్ గోయింగ్ ఆన్. చూడండి పెద్ద పెద్ద గుండ్లు వచ్చి పడ్డాయి కింద. సో 50% అయితే వచ్చేసాం గాయస్ మేము. ఇంకా 50 ఉంది. అన్న వెనకాల వస్తున్నాడు మెల్లిగా. కంపలు ఉన్నాయో చూసుకోనండి. బెల్ట్ చెప్పులు వేసుకొచ్చింటే బాగుండే కానీ ఇదేదో కొంచెం తేడా ఉంది. ఎక్కువ అవ్వట్లేదు, స్లిప్పరీ ఉంది. కాలువ మాదిరి నిన్ను చూసుకొని రాండి. చూపి గాయస్, అన్న ఏదో చెట్టు చూపిస్తున్నాడు చూడండి. అన్న ఏంటంటే నేచర్ లవర్ అనమాట. యాడయంగానే పడినా కనిపెట్టేస్తాడు. అదో వాళ్ళ చెట్టు తీస్తాంటే వెయిట్ చేస్తాడు. ఏం కాయలు ఇవి? నువ్వు చెప్పినట్టు ఉంటాయి. ఏం కాయలు పెట్టుకునేవి? అవును, ఇక్కడ తెచ్చేట జనండి. ఆయనకి ఇష్టం. దేనికి యూజ్ చేస్తారు ఇది? మేకలు తింటాయి. మనుషులు తింటే తక్కువ వస్తుంది అంటున్నాయి. చచ్చిపోరా? ఎక్కువ తింటే. అదే కాదు చూడండి, పొరపాటున కాలు స్లిప్ అయితే కింద దాకా పోతారు. అదే ఎడన్నా రాళ్ళలో ఇరుక్కు పడితే అంత దూరం పోతారు. ఇరుక్కు పడకపోతే ఓడిపోతాడు. అది చూడండి గాయస్, మీరు ఆ పక్క చూడండి, ఒకసారి జూమ్ వేస్తాడు మీకు. ఎక్కలేము అక్కడ. ఆ పక్క చూడండి, అసలు ఎక్కడికి లేదు. అయితే బాగానే ఉంది, నాలుగు లేవు. అంతా స్లిప్పరీగా ఉంటది, మొత్తం స్లిప్పరీ అనమాట. అట్లా చోట కన్నా పడినా అంటే వాడు కిందికి పోతాడు దొలుకుంటా అట్లా. చూడండి చెమటలు ఎంత పట్టేస్తున్నాయి గాయస్ వేడికి. దిస్ ఈస్ ద బెస్ట్ రూట్. నువ్వు చెప్పు నాకు సేపు, జనాలకి దీని గురించి చెప్పు. పిల్లనాయలు అయితే పోతున్నారు గైస్, గబ్బా గబ్బా గబ్బా. ఇలా స్లిప్పరీ ఉండడం కన్నా ఇలా ఉండడం చాలా ఈజీగా ఉంటది. ఎక్కువ స్లిప్ అయ్యేదానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ.
చెప్పులు అనవసరంగా వేసుకోండి. తీసేది రబ్బర్. నిన్న టోకన్ వాళ్ళు చూడండి గాయస్, అలవాటు ఉంది కాబట్టి కప్ప ఎక్కి పైన కూర్చున్నారు వాళ్ళు. కూతురు లెక్క నడిచిపోతుంది ఇక్కడ. చూడండి కొండవచ్చలు వచ్చినాడు కూర్చున్నారు ఇద్దరు. జూమ్ వేసుకోయా, నాకు పడిపోతుంది ఇక్కడ. అందుకే అనమాట సేఫ్టీగా అన్ని చెప్తున్నా. హ్యాపీగా కానిచ్చిపోదాం సాయంత్రానికి కానీ. నా రాళ్ళ మీద ఇట్లా ఏదైనా షాప్ ఎట్లా ఇలా కలర్ ఎల్లో కలర్ ఏంటంటే ఆ చెట్టుకు సంబంధించిన పురుగు ఉంటుంది, దానివల్ల ఇదే. కూర్చో 5 నిమిషాలు పోను. చూడండి గ్యాస్, చెమటలు కక్కి మగం అంతా తడిచిపోయినప్పుడు టీ షర్ట్ కూడా నానిపోతున్నాయి. అయితే గంట అనుకున్నాము కింద నుంచి పైకి వచ్చేసరికి. హాఫ్ అన్ అవర్ లో 70% వచ్చేసాం. ఓ 45 మినిట్స్, ఇంకో 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాం. చాలా హైట్ కి వచ్చినాం గైస్. అసలు అలా జూమ్ వేసుకో, అక్కడ జూమ్ వేసుకున్నా కెమెరామ్యాన్. ఇంత హైట్ అనేది కనిపిస్తాయి. బండి కూడా వీడియోలో కనపడతా లేదో గైస్, డౌటే. ఎందుకంటే చాలా హైట్ వచ్చేసాం ఆల్రెడీ. ఎవరు పిలుస్తారు? సో గాయస్, అది ఏదో గొర్రెలు తోలుకునే వాళ్ళు ఉంటారు అనుకుంటా. కొండల్లో ఎక్కువ గొర్రె పెంటికలు కనిపిస్తున్నాయి ఇక్కడంతా ఉన్నాయి. ఎవరో పిలిచినట్టు ఉంది అని అబ్బాయి అంటుంటే ఆగాను అనమాట. నాకైతే వినిపిలా, అబ్బాయికి 2 సార్లు వినపడిందంట. ఎవరో ఏవో అంటున్నట్టు. దయాలు గీయాలు పగలే అని చూస్తాయిలే అను, మరి రాత్రి అన్న అయితే ఏదో మా వ్యూవర్స్ కొంచెం భయం అన్న ఉంటది. పగులే నుంచి వస్తాయి దయాలు. చూడండి గాయస్, పగులు దయాలంట. ఏం కాదు, ఏమైతుంది, ఏం కాదులే, అన్ని ఎంక్వైరీ చేసి వచ్చా. చూడండి గ్యాస్, మా బైక్ చిన్నగా అలా కనపడుతుంటది, ఒక నల్ల రాయిలాగా కనపడుతుంటది. ఇక్కడ నుంచి జూమ్ చేసినా కూడా మీకు చిన్నగానే కనపడుతుంటది. ఆడుంది బైక్. ఆడగదు, అడ్డం పడి వచ్చినాం గాయస్. ఆడు చూడండి పైకి ఆడుంది, మేము ఇట్లా ఎక్కి ఫామ్ లాగా వచ్చినాం పైకి. వాళ్ళకి అగ్గి పెట్టినారా? ఇక్కడంతా అగ్గి పెట్టినారంట గాయస్. అంటే ఏదో మరి పైకి పోవడానికి దీనికి అనేటట్టు. అయిపోని కాదు, ఇప్పుడు గడ్డి ఉంటది కదా, గడ్డి ఎండిపోతే ఎవరన్నా సిగరెట్లు తాగు అగ్గి పొలం బెటర్ లేరా గడ్డి అంత పోతే ఇది మళ్ళా వాన పడినప్పుడు పచ్చగా అవుతుంది కాబట్టి ఎవరు చెప్పింది. కాచికాయం ఎవరికి లేదు. సో అది గాయస్, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చాంటారా? ఎవరు లేదా? ఈ మంటలు గింటలు పెట్టినది వాళ్ళకి తెలిస్తే కనుక చంపుతారు. సమస్య కాదు, ఏం చేయాలి ఉరికాయ. సో అది గాయస్, ఆ లోకలపై కూడా ఏదో 4-5 సార్లు మాత్రమే ఎక్కినాడంట. ఎవరు రారు అని అంటున్నాడు. అదే ఇంకా ఒక 60% అయితే వచ్చినాం పైకి. మేము ఇంకా పోవాలి, మెల్లి వెళ్దాం గాయస్ నిదానంగా. అందుకే ఈరోజు పోలేరు అని అంటున్నారు. ఎవరు అయితే రారంట ఈ పక్క. అది మీరు అక్కడ చూస్తే రైట్ సైడ్ జూమ్ వేసుకుని ఆయన మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి. ఏదో రిజర్వాయర్ అంట సంథింగ్, అది పెద్దది. ఎవరది? ఏమన్నా ఈ సర్వరాయ సాగర్ అని ఆయన, అది అప్పుడు ఆడ కొలవలి కాడ కడతాడు చూడు, అది ఉంటది. ఆడుంది ఇది దేవుడుగా నాకని తెలియదు. ఆ పక్క అప్పుడు వాంకొండ సాగర్, సర్వరాయ సాగర్ అని 2 కడతాన్నారు కాదు. నేను కూడా వర్క్ చేశాను అకౌంటెంట్ గా దాంట్లో. అప్పుడు ఫస్ట్ అనమాట నా ఫస్ట్ జాబ్ దాంట్లోనే. మేబీ అదేనా అంటే కాదు అంటున్నారు. మరి వీళ్ళు ఏమో దూరపరం మనం చెప్పలేము కదా ఎగ్జాక్ట్ లొకేషన్.
ఈ దారిలోనే అది కూడా వస్తుంది అనమాట కొంచెం ముందుకు పోతే. ఇది అయిపోతానే అదే. సో అట్లా ఇప్పుడు ఉప్పులూరు, ఇప్పుడు మేము వేల్చర్ల ఊరి దగ్గర ఉన్నాం గాయస్. ఇది తర్వాత ఉప్పులూరు వస్తుంది, ఉప్పులూరు తర్వాత కొలవలి, అంకిరెడ్డిపల్లె ఇవి వస్తాయి అనమాట. సో అదంతా పులివెందుల డివిజన్ పోతుంది మామూలుగా. ఇంకా మరి తెలియదు గాయస్, ఇంక ఎట్లా ఏంది అనేది అయితే మాకు తెలియదు. నీళ్ళు అయితే బాగా అనిపిస్తున్నాయి, 1:30 వెళ్ళిపోతున్నాను. మెల్ల కదులుదాం గాయస్. అయితే అన్నకు అవ్వట్లే, సల్లా పండుకున్నాడు. పొలం అంటే 5 నిమిషాలు ఆగంటున్నాడు అనమాట. అబ్బాయి పాపం వెళ్ళాలంట, అబ్బాయి ఏమో తొందరపడుతున్నాడు, వీళ్ళేమో లేట్ చేస్తాడు. సో అట్లా కొండలో 5 వస్తుందంట గాయస్ అన్నకి. చాట్ నేను చాట్ చేస్తాను, మళ్ళీ చూసాం. సో హైట్ అయితే ఎక్కువ వచ్చేసాం గాయస్, పర్లేదు బాగానే వచ్చినాం మేము అనుకున్నాం, కానీ ఫైన్, ఇబ్బంది ఏం లేదు, వచ్చినాం ఒక రకంగా మెల్లిగా. దిగేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ కాకుండా దిగాల గాయస్, అది ఒకటే కొంచెం టాస్క్ అనుకోవాలి. ఇప్పుడంటే ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి గబగబ వచ్చేసినాము. పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఏముంది లేండి, ఎక్కడ దిగేసినా ఏదో పక్క అయితే దిగేస్తాము. దిగిన తర్వాత బండికాడికి ఎట్టుకోవాలో చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. బండికాడికి మీరు ఎవరు ఇటు దిగిన అనుకో, ఆ దారి అమ్మ వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ దిగితే ఇట్లా ఇట్లా వెళ్ళిపోవచ్చు. అదే గాయస్, పైకి వెళ్తాం మళ్ళీ. గాయస్ చూడండి, అన్న పోదారన్న అంటే లేచి రానికి బది అయిపోయింది. ఇప్పుడు వస్తాను మెల్లిగా. చూడండి, ఇంకా ఇట్లా వెళ్ళాలన్నమాట పైకి. మెల్లిగా అయితే పోదాం గాయస్. మా కెమెరామ్యాన్ ఇంకా బ్యాగ్ పట్టుకున్నాడు, ఎందుకంటే లగేజ్ అంతా ఒకసారి మనం చేయలేం కాబట్టి షిఫ్ట్ చేస్తా ఉన్నాం, ఒకరికి ఒకసారి. సో అదనమాట. నువ్వైతే అయినా విషయం నువ్వు ఉంటావా? మేము వచ్చేంతవరకు మళ్ళీ పోతావా నువ్వు కూడా? ఉండు, ఫుడ్ ఉందిలే, తినేసి దాని పోదాం. సో అదే గాయస్, మెల్లిగా అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం మేము. అంటే నీకు ఇప్పుడు మామూలుగా తిరుమల కొండ ఇట్లాంటి ఏంటంటే మెటికల్ అంతా కట్టి శుభ్రంగా చేసింటారు, మధ్యలో నీళ్లు ఉంటాయి, హ్యాపీగా కూర్చుంటా నిలబడతా మెల్లిగా ఎక్కొచ్చు అనమాట. ఇది అట్లా కాదు కదా, రాళ్ళు రప్పలు. సో కొంచెం కష్టం కాబట్టి, అందులో పైకి కాబట్టి టైం పడుతుంది, కొంచెం ఆయాసం కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇవ్వండి, మా పిల్లలు అయితే ముందు పోతున్నారు లోకల్ గాయస్, మేము వెనకాలన్నమాట. నా చిన్నగా రాండి, నా రాళ్ళు. చూడండి గ్యాస్, వచ్చాడు చూడండి ఇద్దరు. పాపం అన్నకు బ్యాగ్ పట్టుకునే లోరు లేరు, అన్ననే తెస్తాడు ఫస్ట్ నుంచి. అది అయ్యి ఏముంది కట్టుకుంటాడు. వాళ్ళు చూడండి గ్యాస్, వాళ్ళు వెళ్ళిపోతానే ఉన్నారు వాళ్ళు, మనమైతే మెల్లి పోతా ఉన్నాం. చూడండి గాయస్, వాడు పైకి ఎక్కినాడు. టైం తీసుకుంటది గాయస్, అంతే. పోలేరు అనే దానికి లేదు, పోవచ్చు ధైర్యంగా పోయేవాళ్ళు ఉంటే. కాకపోతే టైం తీసుకుంటది, మెల్లి పోవాలి, అదనమాట. చూడండి గాయస్, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. వస్తాను చూడు, చిన్నగా నన్ను ఇటు తిరుక్కొని రాకపోయినావా? ఎందుకు వద్దులే, జూమ్ తీసా ఉండు గాయస్. ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి చిన్న తేనె పట్టు ఉంది, మీకు జూమ్ వేస్తా చూడండి. ఇవ్వండి, కనిపిస్తుందా మీకు ఇక్కడ? సో అదనమాట, మనం సౌండ్ చేస్తే లేస్తాయి అవి, సైలెంట్గా వెళ్ళిపోదాం గాయస్. చిన్నవే అనుకుంటున్నాను నేను, చిన్నవే లేదు, పెద్దవి అయితే చంపుతాయంట మనుషుల్ని జోలికి పోతే. చిన్నవి కూడా కుడితే మటుకు డేంజరే గాయస్, నొప్పి. అందుకే మనం దేనిలోనూ డిస్టర్బ్ చేయకూడదు, నార్మల్గా వెళ్ళిపోవాలి. ఇటువంటి పరిగెత్తుకుంటూ పోతున్నారు. మాకేందంటే ఒక్కొక్కరి 30-35 ఏళ్ళు వచ్చేసినాయి, మాకు ఎనర్జీ లేదు ఇప్పుడు. ఈ నాయలు ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు కాబట్టి, సగం ఏజ్ కాబట్టి పోతున్నారు పరిగెత్తుకుంటూ, అందులో అలవాటు ఉన్నోళ్ళు. అందుకే ఒక లోకల్ గైడ్ ఉండాలి గాయస్, ఎక్కడికి పోయినా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు.
చూడండి guys, ఆడ పోతున్నాడు చూడండి వాళ్ళు. చూడండి మేము ఎంత దూరం ఉన్నాం చూడండి. ఆల్మోస్ట్ వచ్చినాం guys. ఇవ్వండి లైట్ గా కాల్డారా అంటారు guys. ఇది ఒక మనిషి నడుచుకుంటూ పోయేదానికైతే చేసినట్టున్నారు, కాకపోతే ఏంటంటే వదిలేసినారు కాబట్టి అటు ఇటుగా అవుతుంది. కూర్చోన్నాడు చూడండి అడిగి. మొత్తం చెట్లే guys ఇక్కడ, జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి లేదా అన్న కూడా లోకల్ పిల్లలు రారంటున్నా అంటే కన్నా వేరే దగ్గరికి పోదామా అన్న అడిగాను నేను పొద్దున. అంటే లేదు, దాన్ని ఏదో కంప్లీట్ చేద్దాం ఎట్లో ఒకట్లా, అది అప్లోడ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అంటే కన్నా మళ్ళీ డిసైడ్ అయినాం కదా, 600 కానీ 106 కానీ అడిగే పోవాలా, ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పి ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్ గా పోతా ఉన్నాం. చూడాలి పైకి వెళ్ళిన తర్వాత ఏంటి అని. చూడండి వస్తాడు చూడండి, మనిషికి ఎక్కడైనా కాకడం అయిపోయింది. వీడియో పట్టుకొని లగేజ్ పట్టుకొని మాట్లాడతా కష్టం అయిపోతుంది కదా అసలు. వీళ్ళేమో వయసులో ఉన్నారు, కూర్చుంటే ఏంది నా అప్పుడేనా అంటారు వీళ్ళు. మాదేముంది, ముసలిం అయిపోతున్నాం మేము. చూడండి కూర్చున్నారు ప్రశాంతంగా ఇద్దరు. ఇంకోండి కాసి ఆడికి వెళ్ళాలి, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. సో ఇదన్నమాట. చూడండి గైస్, మొత్తం లోయ. పడ్డారు అనుకోండి హ్యాపీగా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోతాడు కిందికి, ఫ్రీగా వెళ్ళిపోతాడు. ఇక్కడ చూడండి నేను ఒక గేమ్ చూపిస్తా. దీన్నేమో పులిగీతం అంటారు అనమాట. 4 పులులు 18 మేకలు ఉంటాయి దీనికి. సో దీనికి వెళ్తే చూడండి కొండల మధ్యలోకి వచ్చి, మేబీ అప్పట్లో ఎవరైనా గొర్రెలు కాసుకునే వాళ్ళు వస్తుంటారు కదా గైస్, వాళ్ళు ఎవరో రాసుకొని దానికి చెక్కి వాళ్ళు ఆడుకుంటూ కూర్చుంటారు అనమాట టైం పాస్ కి. చూడండి మొత్తం లోయ. పన్నాడంటే ఫ్రీగా పోతాడు. యాక్చువల్ అయితే ఇది వాటర్ ఫాల్ మాదిరి గైస్, నీళ్లు పోతా ఉంటాయి. ఇక్కడ చూడండి గుండు. మా దగ్గరికి వచ్చేసినాం గైస్, ఆల్మోస్ట్ 5 వరకు వచ్చేసినాము. ఒక 10-15 నిమిషాలు ఓపీ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇదన్నమాట. చూడండి అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా గైస్ మీకు దూరంలో, ఇది చెరువు. గొర్రెలకు నీళ్ళు దాపనికి ఇక్కడేమో మేపుకోవడానికి వస్తారు. వాళ్ళు ఎవరో 2-3 వచ్చినప్పుడు టైం పాస్ కి ఆడుతుంటారు అనమాట. చూడండి నేను 90s గేమ్స్ మీద కొన్ని వీడియోస్ చేశాను గైస్, త్వరలో వస్తాయి మీకు యూట్యూబ్ లో. సో దాంట్లో ఇది కూడా ఒక గేమ్ ఉంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది చూడండి దీని గురించి ఏంటి అని. సో ఇదన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, ఇక్కడ ఇంకో పిల్లోడు కార్తీక్, ఆడేమో విష్ణు. ఇద్దరు కూర్చోన్నాడు చూడండి ఆడ మా కెమెరామ్యాన్ అన్న. ఇక్కడేమో 2 బ్యాగులు ఉన్నాయి. మా కెమెరామ్యాన్ పేరుకే కెమెరామ్యాన్, కెమెరా అంతా నేను తీయాల్సి వచ్చాను. ప్రతి వీడియోలో చెప్తాను నేను మీకు, ఎవరైనా కెమెరామ్యాన్ ఉంటే కావాలి గాయస్ నాకు. అయితే బడ్జెట్ అయితే లేదు నాతోనే, ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటే దాన్ని. చూడండి గాయస్ ఇది నుంచి ఎట్లా ఇట్లా పోవాలా, క్రెడిట్ డౌన్ గా ఇట్లా పోయేదానికి ఉందా? ఇట్లానే కొంచెం నీట్ గానే బానే ఉందంటే గైస్ పోయేదానికి. ఇక్కడ కనిపించడం అయితే కొంచెం అటు ఇటుగా ఉంది. పోదాం నాయన ఒక 5 నిమిషాలు. సో ఇది గైస్ పోదాం అంటున్నాడు. మాకేమో ఆయాసం ఎక్కువ వచ్చేస్తాను, అందులో మాట్లాడుకుంటూ నడచాలి కదా, బ్యాగులో వేసుకుంటాని. భద్రం నాయన పడేరు, జాగ్రత్త. ఇది చూడండి గైస్, ఇగో ఇది అగ్గి పెట్టినారని చెప్పినారు కదా ఇందాక చెట్లకి. ఇదిగోండి క్లియర్ కట్ గా మీకు బూడిదతో సహా తెలుస్తుంది చూడండి ఇక్కడ. ఇది అబ్బాయి చెప్పేది ఏంటంటే, రాయి నుంచి ఇట్లా రైట్ సైడ్ కానీ కిందికి వచ్చేటప్పుడు ఇట్లా ఈ పక్కకు వచ్చారంటే లోయ ఉంది, మీరు ఆ శుద్ధరాళ్ళు అయ్యి ఉంటాయి, పడిపోతారు, కొంచెం లేట్ అయినా ఇటు తిరుక్కొని రండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే వచ్చేటప్పుడు అది రైట్ గైస్, ఇది లెఫ్ట్. ఇప్పుడు పోయేటప్పుడు అయితే ఇది రైట్, అది లెఫ్ట్ అనమాట. సో ఆపోజిట్ రావాలి గైస్. అదో చూడండి ఆడున్నారు పిల్లోళ్ళు, కనపడతారు లేదో మీకు వీడియోలోని. అగోండి వాడు ఆడ కూర్చొని పుషప్స్ చేస్తున్నాడు వాడు ఒకడు ఇందాక. ఇట్లా వెళ్ళాలి. దగ్గరికి వచ్చినాము, ఇంకొంచెం ఒక 20 నిమిషాలు కష్టపడితే వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది, ఎందుకంటే ఒక పక్కకు ఉందన్నమాట. జారినామంటే ఇందాక చూడండి నీళ్ళు వారేదానికి ఇదంతా.
వాడు చూడండి గైస్, రాళ్ళు ఎత్తి సర్దుతా ఆడేందో. ఇటు పక్క రాడా, స్లిప్ అవుతావు. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి గైస్. దయచేసి ఇట్లా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సేఫ్టీతో వెళ్ళండి, రిస్క్ తీసుకోవద్దు ఎవరు కూడా. చూసినారా, నేనే పడతా ఉన్నా. కొంతమంది అడుగుతుంటారు గైస్ నన్ను, సెల్ ఎందుకు నా వీడియో తీసేటప్పుడు అదే కెమెరా ఎందుకు అంతా షేక్ చేస్తా అంటారు మీరు అని. ఇది నిలబడి తీసే వీడియో కాదు కదా గైస్, పోతా ఉండాలా వస్తా ఉండాలా. కొండలు కాబట్టి కిందికి ఎత్తులు తగ్గులు ఉంటాయి. సో మనం పోయేటప్పటికి ఫోన్ అనేది ఊగుతూ ఉంటుంది ఆటోమేటికలీ. సో అదనమాట, ఇక్కడ వచ్చేసినాము, ఆల్మోస్ట్ కనపడుతున్నాయి మనకి. అదేదో ఇంకో సామెత గుర్తొస్తాను గైస్, కంటికి దగ్గర కాళ్ళకు దూరం అని. కనపడుతుంది ఆడ నుంచో పోలేకుండా. ఇంకా ఇట్లా పై నుంచి వన్నా, పై నుంచి పోదాం, కింద పోలేం. కెమెరా అయితే హీట్ అవుతుంది. సో కొంచెం పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను, అందులో నచ్చడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. సో అది